ఇస్సాకు దేవా యాకోబు దేవా మమ్ము దీవించునాదా అబ్రహాము దేవా ఇస్సాకు దేవా యాకోబు దేవా మమ్ము దీవించునాదా నీ పరలోక దీవెనలన్నీయు మా మీద కురిపించు నీ పరలోక దీవెనలన్నీయు మా మీద కురిపించు. గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పించే వారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశములు: మరణించిన గొంతు పులుగు మోషే, గొంతు పులుగు రాధాబాయమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు గొంతు పులుగు అమర్, మల్లేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కొమ్మారెడ్డి, లీనారెడ్డి, శౌరీల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి మంజుల, నిఖిల్ తేజ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కొమ్మారెడ్డి, ఇన్నారెడ్డి, అంబటి లూర్దిరెడ్డి, ఫాతిమా ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి, ఆరోగ్యరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన తానుగుండ్ల అంతోనిరెడ్డి, మెర్లీలమ్మ, శ్యామల జోజిరెడ్డి, రోజమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తానుగుండ్ల ఫాతిమారెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన తాతిరెడ్డి, శనపురెడ్డి, తుమ్మ ఆరోగ్యమ్మ, తుమ్మ రాజారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కొమ్మారెడ్డి, లీనారెడ్డి, శౌరీలు, శ్యామల శౌరెడ్డి, శ్యామల ఇన్నారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు శ్యామల రాయపరెడ్డి, సుజాత మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కాకుల బాలకోటయ్య, సోలే సోలమన్ రాజు ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు సోలే జేవియర్ రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన అల్లం కౌశిక్ కళ్యాణ్ రెడ్డి తెలిసి తెలియక చేసిన ప్రతి పాపములు క్షమించబడి నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు సహనా మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన మువ్వల ఆంధ్రయ్య, మువ్వల సుజాత ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు రెజీనా రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన బి సరోజ, లెస్లీ, ఫ్రాన్సువా, స్టాన్లీ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు డాలీ విన్సెంట్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన రాయ చిన్నపురెడ్డి, అల్లం ఇన్యాసమ్మ మర్రెడ్డి, అల్లం శౌరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు రాయ జసింతమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. For the departed souls of Papachan, Ponnamma, Susai Manikyam, and for all the departed souls, mass offered by Dr. Valsala and family. ఒక కుటుంబంలో మరణించిన ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఒక కుటుంబము. మరణించిన కొమ్మారెడ్డి, చిన్నపురెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి, ఇన్నారెడ్డి, ఆరోగ్యమేరి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన సలిబిండ్ల జోజిరెడ్డి, ఫాతిమారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు గాదే ప్రతాపరెడ్డి, సునీత మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన తుమ్మ రాయపురెడ్డి, ఎలిజబెత్తమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు శౌరెడ్డి, చిన్నమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన సలిబిండ్ల కస్పరెడ్డి, అమృతమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు చౌరెడ్డి, చిన్నమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఆదిరెడ్డి మరియదాస్, ఆదిరెడ్డి సుశీల, అమర్నేని సురేంద్ర కుమార్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఏ రూపా, శ్రీకాంత్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఏ జాన్, సిసిలియా, బి జోసఫ్, బి జ్యోతి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఏ దాసు మరియు వారి కుటుంబ సభ్యులు. ఎంగల మైకల్, గోడపాటి సువర్ణ జోసఫ్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఎంగల్ రఫాయల్, సుధారాణి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఆరోగ్యమేరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ప్యాట్రిక్, సెలిస్టినా మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఏరువ బల్తజర్ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు సుందరి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన గ్రంథాల ఆరోగ్యస్వామి, గ్రంథాల మార్క్ మరియు ఫాతిమా కాంగ్రిగేషన్లోని మరణించిన కన్యాస్త్రీల ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని
సమర్పించువారు గ్రంథాల సుశీల మరియు వారి కుటుంబ సభ్యులు. వీరందరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ఈ దివ్య పూజా బలులో ప్రార్థన చేసుకుందాం. ప్రభు, నా ప్రార్థన నీ సన్నిధి చేరునుగాక, నీవు నా మొరను ఆలింపము. 88వ కీర్తన 2వ వచనము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నవంబర్ మాసం అంతా కూడా తల్లితిరి సభ మనందరికీ ఇచ్చే గొప్ప అవకాశము. మన కుటుంబాల్లో మరణించిన ఆత్మల కొరకు ప్రత్యేకమైనటువంటి దివ్య పూజా బలులు సమర్పించే అవకాశాన్ని కల్పిస్తుంది. అలాగే చాలామంది వారి కుటుంబంలో మరణించిన వారి ఆత్మలు నిత్య విశ్రాంతిని పొందుకోవాలి అని 30 రోజుల పాటు గ్రిగోరియన్ దివ్య పూజా బలులను సమర్పిస్తూ ఉన్నారు. వీరందరి యొక్క ఉద్దేశాలు నెరవేరాలి అని, వీరందరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఆ ప్రభువును ప్రాధేయపడి అడిగే ప్రార్థనే ఈ దివ్య పూజా బలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని, ఈరోజు ఏ ఉద్దేశాలతో అయితే దివ్య పూజా బలులు సమర్పిస్తున్నారో ఆ ఉద్దేశాలు నెరవేరాలని, ఎవరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దొరకాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నారో వారందరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రిత చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతులను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు సర్వశక్తిమంతుడవు, దయామయుడవు. నీ అనుగ్రహము వలన నీ విశ్వాసులమైన మేము నీకు న్యాయ సమ్మతమును స్తుతియోగ్యమునైన సేవ చేయగలుగుచున్నాము. కావున నీ దీవెనలను పొంది మేము సకల అవరోధముల నుండి విముక్తి చెంది నీవు వాగ్దానము చేసిన వానిని పొందుటకు ఆతురతతో పయనింతుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి
మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము పునీత పౌలు గారు రోమియోలకు రాసిన లేఖ 13వ అధ్యాయము 8వ వచనం నుండి 10 వచనముల వరకు. ఎవ్వరికిని ఏమియును బాకీపడి ఉండకుడు. మీకు ఉండవలసిన ఒకే ఒక అప్పు, అది ఒకరినొకరు అన్యోన్యముగా ప్రేమించుకొనుటయే. తోటి వానిని ప్రేమించువాడు చట్టమును నెరవేర్చినవాడు. ఏలయనా వ్యభిచరింపకుము, హత్య చేయకుము, దొంగలింపకుము, ఇతరుల సొత్తుకై ఆశపడకుము అను ఈ ఆజ్ఞలు అన్నియును, ఇతర ఆజ్ఞలేవి అయినను నిన్ను నువ్వు ప్రేమించుకొనున్నట్లే నీ పొరుగువానిని ప్రేమింపుము అను ఒకే ఆజ్ఞయందు ఇమిడి ఉన్నవి. తోటి వానిని ప్రేమించువాడు వానికి ఏ కీడును చెయ్యడు. కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
నడిపించు నన్ను నడిపించు నా ప్రాణ యేసువా నన్ను నడిపించు నా ప్రాణ యేసువా జుంటి తేనె తీపి కన్నా గున్న మామిడి పండు కన్నా పాలు పెరుగు వెన్నె కన్నా మధురమి నీ వాకు జుంటి తేనె తీపి కన్నా గున్న మామిడి పండు కన్నా పాలు పెరుగు వెన్నె కన్నా మధురమి నీ వాకు హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 14వ అధ్యాయము పవిత్ర వచనములు 25 నుండి 33వ వచనం వరకు. అప్పుడు గొప్ప జనసమూహము ఆయన వెంబడి వెళ్ళుచుండెను. ఆయన వెనుకకు తిరిగి వారితో ఇట్లనెను, నన్ను వెంబడింపగోరి తన తల్లిని, తండ్రులను, భార్యలను, బిడ్డలను, అన్నదమ్ములను, అక్కచెల్లెండ్రను, కడకు తన ప్రాణమునైన త్యజింపని వాడు నా శిష్యుడు కానేరడు. తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు యోగ్యుడు కాడు. గోపురము కట్టదలసిన వాడు కూర్చుండి వ్యయము గుణించి దాన్ని పూర్తి చేయ సాధన సంపత్తి తన వద్ద ఉన్నదా లేదా అని పర్యాలోచన చేయడా? అటులు కాక పునాది వేసిన పిదప నిర్మాణము పూర్తి చేయజాలని ఎడల చూచువారు ఇతడు ఆరంభ సూర్యుడే కాని కార్యసాధకుడు కాలేకపోయెను అని పరిహసించెదరు. ఒక రాజు యుద్ధమునకు వెళ్ళుటకు ముందు 5,000 సేనతో తనపై దండెత్తువచ్చు శత్రురాజును తన 10,000 సేనతో ఎదుర్కొనగలనా అని ఆలోచింపడా? అంత బలము లేని ఎడల శత్రురాజు సమీపింపక పూర్వమే రాయబారము పంపి అతనితో సంధి చర్చలు జరుపును. కనుక తన సమస్తము త్యజించిననే తప్ప ఎవడును నా శిష్యుడు కానేరడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు చాలామంది గ్రిగోరియన్ దివ్య పూజా బలుల ద్వారా మీ కుటుంబాల్లో మరణించినటువంటి వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కోరుతూ ఉన్నారు. తప్పకుండా మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రార్థనలు ఈ దివ్య పూజా బలి ద్వారా వారందరికీ పరలోకములో నిత్య విశ్రాంతి కలుగుతుందని విశ్వసిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్న మేము మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని ప్రార్థిస్తూ మరొక్కసారి ఈ యొక్క వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ పునీత జకరియా ఎలిజబెత్ అమ్మల పండుగను కొనియాడుతోంది. మీ అందరికీ తెలుసు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబం ఎన్ని కష్టాలు, బాధలు, సమస్యలు వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి కుటుంబం, దేవుని సన్నిధిలో ఎంతో విశ్వాసముతో సేవ చేసినటువంటి కుటుంబం, ఓర్పు సహనము కలిగినటువంటి కుటుంబం, విశ్వాసము కలిగినటువంటి, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి గొప్ప కుటుంబం, మనందరికీ ఒక ఆదర్శ కుటుంబం పునీత జకరియా ఎలిజబెత్ అమ్మల కుటుంబం. ప్రియ సహోదరులారా, వీరికి సంతానము లేదు. వృద్ధాప్యాయములో
దేవుడు వీరి ప్రార్థనను ఆలకించాడు. వీరికి ఉన్నటువంటి ఓర్పు సహనాన్ని దేవుడు గుర్తించాడు. వీరు చేసినటువంటి ప్రార్థనలు సేవలను దేవుడు గుర్తించాడు. హృదయ రహస్యాలనల్లా గుర్తించినటువంటి ప్రభు వీరి జీవితంలో గొప్ప కార్యము చేశాడు. ఏమిటి ఆ గొప్ప కార్యం అంటే, వృద్ధాప్యాయములో ఎలిజబెత్ అమ్మకు ఒక బంగారు బిడ్డను కానుకగా ఇచ్చాడు. ఆ బిడ్డ పేరే పునీత బప్తిస్మ యోహాను గారు. యేసు ప్రభు యొక్క రాకడను సిద్ధము చేసినటువంటి వ్యక్తి, ముగ్గురు కారణ జన్మలో ఒకడైనటువంటి వ్యక్తి, యేసు ప్రభుకు జ్ఞానస్థానం ఇచ్చినటువంటి వ్యక్తి, యేసు ప్రభును ప్రజలందరికీ కూడా పరిచయం చేసినటువంటి వ్యక్తి, యేసు ప్రభు ముందు ఆయన పాదరక్షల వారును విప్పుటకైన నేను యోగ్యుడను కాను, ఆయన నాకంటే గొప్పవాడని ప్రకటించి తనను తాను తగ్గించుకున్నటువంటి గొప్ప పునీతుడు బప్తిస్మా యోహాను గారు. అంత గొప్ప బిడ్డకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులే ఈ జకరియా ఎలిజబెత్ అమ్మ దంపతులు. కాబట్టి ప్రియ సహోదరులారా, తల్లి తిరుసభ వీరిద్దరిని కూడా మన ముందు ఎందుకు ఉంచింది అంటే, మనము కూడా దేవుని విషయాలలో విశ్వాసము నమ్మకము కలిగి ఉండాలి. దేవుని ప్రార్థించటములో ఆరాధించటములో అలసిపోకూడదు. జీవితంలో ఎన్నెన్నో కష్టాలు సమస్యలు వస్తూ ఉంటాయి, కానీ దేవుని మీద ఆధారపడే వారిని దేవుడు ఎప్పుడు కూడా చేయి వదిలిపెట్టడు అని వీరిద్దరి జీవిత సాక్ష్యం మనందరికీ తెలియచేస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు వీరిద్దరి యొక్క ప్రార్థన సహాయము మన కుటుంబాల మీద ఉండాలి అని, మన కుటుంబంలో అద్భుత కార్యాలు బప్తిస్మ యోహాను గారి వలె జరగాలి అని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అలాగే ఈరోజు మొదటి పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. రోమీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయము 8 నుంచి 10 వరకు మనం ధ్యానం చేసినట్లయితే పౌలు గారు చెబుతూ ఉన్నాడు, మనం ఈ లోకములో ఎవరికి బాకీ పడకూడదు. ఉండవలసినటువంటి ఒకే ఒక అప్పు ఒకరినొకరు ప్రేమించుకోవటం, ఒకరినొకరు సహాయం చేసుకోవటం. ఈ విధంగా ఒకరినొకరు ప్రేమించుకోవటం అనేది ధర్మశాస్త్రాన్ని పాటించినటువంటి గొప్ప విలువైనటువంటి అవకాశం మనకు లభిస్తుంది అని, ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఎవరికి కీడు చేయకుండా ఉండటమే దేవుని ఆజ్ఞలు పాటించటం అని పునీత పౌలు గారు మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరులారా, మనమందరం కూడా రకరకాలుగా అప్పులు ఉన్నాం. ఆర్థిక అప్పులు కావచ్చు, వస్తువులు తీసుకుని ఇవ్వకపోవటం కావచ్చు, ఇతరులకు సహాయం చేయకపోవటం కావచ్చు, రకరకాల అప్పులకు మనం గురి అయి ఉన్నాం. ఈరోజు పౌలు గారు అంటున్నారు, మీరు ఎవ్వరికి కూడా ఈ లోకంలో అప్పు ఉండకూడదు. అప్పును చెల్లించుకునే బిడ్డలుగా ఉండాలి. ఎవరికి రుణపడి ఉండకూడదు. రుణాన్ని తీర్చుకునే విధంగా ఉండాలి. ఆ రుణాన్ని ఏ విధంగా తీర్చుకోగలగమంటే ఒకరినొకరు ప్రేమించుకోవటం ద్వారా, ఒకరికి ఒకరు సహాయం చేయటం ద్వారా, ఎవరికి కీడు చేయకుండా ఉండటం ద్వారా ఆ అప్పును చెల్లించుకోగలుగుతామని పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు. అలాగే ప్రియ సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. లూకా శుభవార్త 14వ అధ్యాయము 25 నుండి 33 వరకు మనం ధ్యానించినట్లయితే ప్రభు మనందరికీ ఒక సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నారు. నన్ను అనుసరింపగోరు వారు కొన్ని త్యాగాలు చేయాలి. నన్ను అనుసరించటం అంటే కొన్ని త్యాగాలతో కూడినటువంటి అనుసరణ. మరి ముఖ్యంగా ఈరోజు శిష్యులకు చెప్తూ ఉన్నారు, నన్ను అనుసరింపగోరు వారు మీ తల్లిదండ్రులను, అక్కచెల్లులను, అన్నదమ్ములను, చివరికి మీ ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా నన్ను అనుసరించగలిగితేనే మీరు నిజమైనటువంటి అనుచరులు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులు, చాలాసార్లు మనం వింటూ ఉన్నాం, చాలామంది సేవకులు కూడా చెబుతూ ఉన్నారు, ప్రభువును అనుసరిస్తే ఎన్నో లాభాలు వస్తాయి, ప్రభువును అనుసరిస్తే ఎన్నో మేలులు జరుగుతాయి, ప్రభువును అనుసరిస్తే తప్పకుండా మీ ఆస్తి 2 అంతలు అవుతుంది అని చాలామంది మరి ప్రసంగాల్లో చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అవును ప్రియ సహోదరులారా, ఆయన యందు విశ్వాసము కలిగి ఆయన చిత్తానుసారం జీవిస్తే తప్పకుండా మేలే జరుగుతుంది, కానీ కీడు జరగదు. కానీ మనం బోధించవలసినటువంటి సత్యం ఏమిటంటే, ప్రభువును అనుసరిస్తే మేలు జరుగుతుంది, ప్రభువును అనుసరిస్తే అద్భుత కార్యాలు జరుగుతాయి, ప్రభువును అనుసరిస్తే
నీవు అనుకున్నవన్నీ కూడా సాధ్యమవుతాయి. ఎప్పుడు అంటే ప్రభువును అనుసరించటంతో పాటు ప్రభు చిత్తానుసారం జీవించినప్పుడే అవన్నీ కూడా మన సొంతం అవుతూ ఉంటాయి. ఒకరోజు ఒక వ్యక్తి వచ్చి ఈ విధంగా చెప్తున్నాడు, స్వామి, నేను ప్రతి ఆదివారం గుడికి వెళుతున్నాను, ప్రతిరోజు సాయంత్రం జపమాలకు వెళుతూ ఉన్నాను, కానీ నా కుటుంబంలో నాకు ఏమీ లాభం లేదండి, నాకు ఏ ప్రయోజనం లేదు, ఇంకా ప్రభు నమ్ముకోవటం మూలంగా ఉపయోగం ఏమి అని ఆ వ్యక్తి నాతో చెబుతూ ఉండగా ఆ పక్కన ఉన్నటువంటి వ్యక్తి చెప్తున్నాడు, వస్తాడండి, తప్పకుండా ప్రతి ఆదివారం గుడికి వస్తాడండి, ప్రతిరోజు కూడా జపమాలకు వస్తూ ఉంటాడు, కానీ ఉపయోగం ఏమిటండి? ఉదయాన్నే వెళ్ళి కష్టపడి పనిచేసి ఆ తెచ్చిన డబ్బులన్నీ కూడా అక్కడే తాగి వస్తాడు, భార్య పిల్లలను పట్టించుకోడు, ఇల్లు గురించి ఆలోచన ఉండదు, 24 గంటలు తిరుగుతూనే ఉంటాడు, సాయంత్రం మాత్రం జపమాలకు వస్తాడండి, దేవుడు ఎలాగ ఈయనని దీవిస్తాడు అని పక్కన్నటువంటి వ్యక్తి చెబుతూ ఉన్నాడు. చూడండి ప్రియ సహోదరులారా, చాలామంది సేవకులు కూడా చెప్పేది అదే, మీరు యేసు ప్రభుని నమ్ముకుంటే మేలు జరుగుతుంది, యేసు ప్రభుని నమ్ముకుంటే అనేకమైన గొప్ప కార్యాలు జరుగుతాయని ఒక భాగం మాత్రమే చెప్తూ ఉంటారు, కానీ రెండవ భాగాన్ని పరిచయం చేయరు. ఎందుకంటే భక్తులు గుడిలో నుంచి వెళ్ళిపోతారేమో, రేపు సంఘానికి గుడికి ఎవరు రారేమో, ఇదిగో ఈ కఠినమైన మాటలు, ఇదిగో ఈ నిజమైనటువంటి మాటలు చెబితే వాళ్ళు రారేమని చెప్పి వాక్యము ద్వారా చక్కగా మరి తీయటి మాటలు చెబుతూ ఉంటారు. కానీ సత్యం ఏమిటంటే ప్రియ సహోదరులారా, యేసు ప్రభువును అనుసరిస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆయనను నమ్మిన వారిని ఆయన ఎప్పుడు కూడా వదిలిపెట్టడు. అలాంటి గొప్ప అర్హత మనం పొందుకోవాలి అంటే మన జీవితం కూడా మారాలి, మన క్రియలు కూడా మారాలి, మన ఆలోచనలు కూడా మారాలి, మన జీవించే విధానం మారాలి. అప్పుడే ప్రభు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయగలుగుతాడు. ఓరుగాల్లో దీపం పెట్టి దేవుడున్నాడులే, చూసుకుంటాడులే అని అంటే సరిపోదు ప్రియ సహోదరులారా. ఆ దీపం ఆరిపోకుండా మనం కాపాడుకోవాలి. ఆ దీపం ఆరిపోకుండా మనం అనేకమైన ప్రయత్నాలు చేయాలి. అందుకనే ప్రభు ఈరోజు అంటున్నాడు, నన్ను అనుసరింపగోరువాడు అనేకమైనటువంటి త్యాగాలు చేయాలి. భార్య భర్తలను, భార్య బిడ్డలను, అక్క చెల్లులను, అన్నదమ్ములను, చివరికి నీ ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా నేను ప్రభు కోసమే జీవిస్తాను, నేను ప్రభునే అనుసరిస్తాను, ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా నేను ప్రభువును వదిలిపెట్టను అన్నవాళ్ళు మాత్రమే ముందుకు రావాలి అని ప్రభు ఈరోజు తెలియచేస్తున్నాడు. గమనించండి ప్రియ సహోదరులారా, ప్రభువును అనుసరించటం అంటే అది పూల బాట కాదు. కొన్నిసార్లు రాళ్ళు, రెప్పలు, ముళ్ళు, పొదలు, రకరకాల లోయలు మనకు కనిపిస్తూ ఉంటాయి. వాటిని చూసి భయపడి పారిపోయేవాడు నిజమైన సేవకుడు కాడు, నిజమైన భక్తుడు కాడు. వాటన్నిటిని కూడా చూసి నా ప్రభు నాకు తోడుగా ఉన్నాడు, వాటన్నిటిని కూడా జయించే శక్తి ఆ ప్రభు నాకు ఇస్తాడు అని వెనక్కి చూడకుండా ముందుకు సాగిపోయే వ్యక్తులే నిజమైనటువంటి సేవకులు, భక్తులు అని ప్రభు ఈరోజు మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ప్రభువును అనుసరించేవారు కొన్ని త్యాగాలు చేయాలి, కొన్ని వదులుకోవాలి. వదులుకోవలసిన వాటిని వదులుకుంటేనే పొందుకోవలసిన దీవెనలు మనం పొందుకుంటూ ఉంటాం. అయ్యా, నేను ప్రభువును అనుసరిస్తాను, నేను చేసే పాపాలు చేస్తూనే ఉంటాను, నేను చేసే మోసాలు చేస్తూనే ఉంటాను, నేను చేసే అన్యాయాలు చేస్తూనే ఉంటాను, నేను చేసే అక్రమ బిజినెస్లో నేను చేస్తూనే ఉంటాను, అయ్యా నన్ను దీవించాలి అంటే ప్రభు మనందరి నుండి కోరుకునేది ఆయనను అనుసరించటంతో పాటు మన జీవితాన్ని కూడా సరి చేసుకోవటమే. ఆయనను అనుసరించటంతో పాటు ఆయన వాక్యానుసారం జీవించటమే నిజమైనటువంటి అనుచరణ అని ప్రభు ఈరోజు మనందరికి కూడా తెలియచేస్తూ ఉన్నారు. చాలామంది ఈ సత్యాన్ని తెలుసుకుని మనకెందుకులే, బ్రతికిన 4 రోజులు చక్కగా బ్రతుకుదాం, ఆయన అనుసరిస్తే చాలా వదులుకోవాలి, చాలా కోల్పోవాలన్న వాళ్ళు దేవునికి దూరంగానే ఉంటారు, పరలోకానికి దూరంగానే ఉంటారు, సత్యానికి దూరంగానే ఉంటారు, మంచి క్రియలకు దూరంగానే ఉంటారు. ఇలా దూరంగా ఉన్నవాళ్ళు చివరికి పరలోకానికి, దేవునికి కూడా దూరంగానే ఉంటూ ఉంటారు. ప్రభువు కోరుకుంటున్నాడు, భారముతో ఉన్నారా, బాధల్లో ఉన్నారా, సమస్యల్లో ఉన్నారా, బలహీనతలో ఉన్నారా,
నా యొద్దకు వస్తే మీకు విశ్రాంతినిస్తాను. ఆ విశ్రాంతి మీరు చేయవలసిన పని చేయటం ద్వారా, వదులుకోవలసిన వాటిని వదులుకోవటం ద్వారా మీరు ఈ యొక్క గొప్ప దేవుని ఆశ్రయాన్ని పొందుకుంటారు అని ఈరోజు ఈ యొక్క పట్టణాలన్నీ కూడా మనకు తెలియచేస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రియ సహోదరులారా, అందరము బలహీనులమే, అందరము పాపాత్ములమే. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం నిద్రపోయేంత వరకు అనేక విధాలుగా పాపం చేస్తూ ఉంటాం, అనేక విధాలుగా మోసం చేస్తూ ఉంటాం. పాపము చేయటం, మోసం చేయటం గొప్పతనం కాదు ప్రియ సహోదరులారా. తెలుసుకుని వాటి నుండి బయటపడటమే నిజమైనటువంటి దేవుని అనుచరణ. కాబట్టి ఈరోజు ప్రభు అంటున్నాడు, ఇవన్నీ కూడా వదిలిపెట్టి నన్ను అనుసరించండి, ఇవన్నీ కూడా వదిలిపెట్టి నన్ను అనుసరించండి, నేను మీకు తోడుగా ఉంటాను, సదా మిమ్మందరినీ కూడా నడిపిస్తూ పోషిస్తాను అని ప్రభు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతమైన దేవా, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దీవించండి. మరి ముఖ్యంగా గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తున్న వారి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, మీరు చేసే ప్రతి పనిలోనూ తలంచే ప్రతి తలంపులో తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎంతోమంది ప్రార్థన సహాయాన్ని కోరి ఉన్నారు. ఈ బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ప్రభువా, ఎవరెవరైతే కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, దేవునికి దూరంగా ఈ లోక బలహీనతలో కూరుకుపోయి ఉన్నారో వారందరినీ కూడా మీకు సమర్పిస్తున్నాం ప్రభువా. వారి మనస్సులను మార్చి ప్రభు, వారి యొక్క హృదయాలను ప్రజ్వలింపచేసి మేము వెంబడించే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. మాలో ఉన్న అన్ని బలహీనతలను తొలగించండి ప్రభువా. మేము అనుసరించాలని ఆశగానే ఉంది, మీతో జీవించాలని ఆశగానే ఉంది. కానీ ఈ లోకం మమ్మల్ని అనేక విధాలుగా మరి బంధకాల్లో పడవేస్తూ ఉంది ప్రభువా. మా పాపాలను క్షమించండి, మా ఆలోచనలను తొలగించండి, మీ చిత్తానుసారంగా మమ్మల్ని దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను, కుటుంబాలను దీవించండి ప్రభువా. మీరు చేసే ప్రతి పనులు తోడుగా ఉండమని వేడుకుంటూ ఉన్నాం. ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా దీవించమని, చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, యవనస్తులను మీకు సమర్పిస్తూ ఉన్నాం. విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలను, వెళ్ళినటువంటి బిడ్డలందరినీ కూడా మీకు సమర్పిస్తున్నాం. అనేక బిజినెస్ చేస్తున్న బిడ్డలను దీవించమని, అనేక కుటుంబ సమస్యలు, కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు, విడాకుల సమస్యలు సతమతమవుతున్న వారందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా ఈ యొక్క దివ్య పూజాబలి చూస్తున్న ప్రతి బిడ్డను, కుటుంబాన్ని కూడా హేరాళంగా దీవించమని, డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ని దీవించమని, ఈ ఛానల్ అభివృద్ధికి అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించమని, ప్రార్థిస్తున్న బిడ్డలను దీవించమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, మరొకసారి ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి వారి కుటుంబాలను ఆశీర్వదించమని, వారి కుటుంబంలో శాంతి సమాధానం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ మనవులన్నింటినీ మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునాథ
సహోదరి సహోదరుల నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము సమర్పించు ఈ బలి అర్పణమును దయతో స్వీకరింపుము. నీ కుమారుని శ్రమలు పరమ రహస్యమును ఈ బలిలో కొనియాడుచు ఆ శ్రమలను ప్రేమపూర్వక భక్తితో పూజింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను. తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేసెను. అతడు మరణము నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గమును తెరిచెను. తండ్రి, అతడు నీ వద్దకు మోక్షారోహణము చేసి మూసి ఉన్న మోక్ష ద్వారములను తెరిచెను. కావున దూతల ప్రణీతుల బృందముతో నేకమై నిరంతరము మేము నీ స్తుతిగానము పాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఈ దివ్య పూజా బలిలో మీ ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థించండి. పరలోకము నుండి భూలోకానికి వచ్చి ఇక్కడ అప్ప ద్రాక్ష రసాలను తన శరీర రక్తాలుగా మార్చబోతున్న ప్రభు మనందరి ప్రార్థనకు జవాబునివ్వబోతున్నాడు. మనందరి కుటుంబంలో జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు. ఈరోజు ముఖ్యముగా మనందరి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటైవు నీవే. కనుకని పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయన ఇది
మాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవనొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాను. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా 14వ లియో పోపు గారిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఓ ప్రభువా, నీవి లోకం నుండి పిలుచుకొనిన నీ సేవకుల ఆత్మలను జ్ఞాపకం ఉంచుకొనుము. జ్ఞానస్థానము ద్వారా క్రీస్తు మరణములో భాగస్థులైన వీరు అతని ఉత్థానమందు పాల్గొనుగాక. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మరి ముఖ్యముగా ప్రభువా, ఈ 30 రోజుల పాటు గ్రిగోరియన్ దివ్య పూజాబలులు సమర్పిస్తూ ఉన్న ప్రతి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలిగు మరియమాతతోనూ, పునీత అపోస్తలతోనూ, పునీత జోసెఫ్ గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఎన్నమో మాకు నీటికి అనుగ్రహింపుము. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్నిటిలోండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమము నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక
నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనుందునుగాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, జీవముండగా నన్ను అనుసరించువాడు మరణించినను జీవించును అని పలికినటువంటి ప్రభు, ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవను, శాంతి, సమాధానం, నాయత ఆరోగ్యములు దయచేయును గాక. ఆమేన్. పరమాత్ముని వరవిందు, మధురమే విందు, పరమాత్ముని వరవిందు, ఆత్మలానందము వసగి ప్రభు యేసుని అద్భుత విందు, ఆత్మలానందము వసగి ప్రభు యేసుని అద్భుత విందు, జీవము తానై బలము తానై జీవజలములు తానై భోజ్యము ఆయని మనకు మధురమే విందు, పరమాత్ముని వరవిందు, మధురమే విందు, పరమాత్ముని వరవిందు. మన కుటుంబంలో మరణించిన ఆత్మల కొరకు మరియు ఉత్తరించు స్థలములో ఉన్న ఆత్మల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం కళ్ళు మూసుకుని వారందరి పేర్లను జ్ఞాపకం ఉంచుకుని వారికి నిత్య విశ్రాంతిని దయచేయమని విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. ఏలిన వారా, వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశం వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఏలిన వారా, వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఏలిన వారా, వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశం వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. మృతి పొందిన సకల విశ్వాసముల యొక్క ఆత్మలు సర్వేశ్వరి కృప వలన సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదము చేత మరి మా వందనము. ఏలును వారు మీతోనున్నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమునందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లును ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగును గాక. మృతి పొందిన సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని కృప వలన సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ప్రభువే నాకు కాపరి,
ఇక ఏ కొదువయూ లేదు. అతడు నన్ను పచ్చిక పట్టులలో విశ్రమింపచేయును, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకుని పోవును. 23వ కీర్తన 1-2 వచనములు. ప్రార్థించుదము. ఓ ప్రభువ, పరమ ప్రసాదము ద్వారా సంతృప్తి చెంది నీకు హృదయపూర్వక వందనములు అర్పించుచున్నాము. నీ పవిత్రాత్మను మాకు అనుగ్రహింపుము. ఈ దివ్యాహారపు బలముతో మేము నిండు హృదయముతో నిన్ను సేవించునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, ప్రేమ రూపాన వెలిసిన ఓ దివ్య మాత, ప్రేమ రూపాన వెలిసిన ఓ దివ్య మాత, వందనం వందనం మా మరియమ్మ, వందనం వందనం మా మరియమ్మ. జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి. 53 పూసలు నీ ప్రేమను చాటుచున్నవి,